రైట్. మనం ఇప్పుడు విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నంలో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య బహిరంగంగానే వాగ్వాదం చోటు చేసుకుంది. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే వేలు పెడుతున్నారని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్న గంటా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారని ప్రశ్నించారు. అయితే లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో అందుబాటులో లేరంటూ విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గంటా అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు విష్ణుకుమార్ రాజు వివరించారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ విశాఖ నుండి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మూర్తి, ఏదైతే ఈరోజు జీవీఎంసీ డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం జరిగిందో, అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో లోపల నుంచి బయటకు వచ్చే సమయంలో కూటమి అవిశ్వాస తీర్మానం గెలిచిన తర్వాత బయటకు వస్తున్నటువంటి సంతోషం కొద్దిసేపే మిగిలిన పరిస్థితి కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎందుకంటే సూర్యచంద్ర లాంటి విశాఖకు సూర్యచంద్ర లాంటి వ్యక్తులైనటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆ ఘర్షణ పడినటువంటి ఘటన స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫిల్మ్ క్లబ్ ఏదైతే ఉందో, ఫిల్మ్ క్లబ్కి సంబంధించినటువంటి విషయమే గంటా శ్రీనివాసరావు ఈరోజు విష్ణుకుమార్ రాజు పైన ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దాదాపు 10 నుంచి 12 నిమిషాల పాటు ఇద్దరి మధ్య కూడా వాగ్వాదమైనటువంటి విషయాలే చర్చకి జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విష్ణుకుమార్ రాజు బయట నించున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అయితే ఆ ప్రాంతం గుండా వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోని అక్కడి నుంచి వచ్చినటువంటి ఏదైతే పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలో విష్ణుకుమార్ రాజుని చూసిన వెంటనే కారు నిలిపివేసినటువంటి గంటా శ్రీనివాసరావు డోర్ తీసి విష్ణుకుమార్ రాజుతో కాసేపు అయితే వారికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఫిల్మ్ క్లబ్ ఏదైతే ఉందో, ఫిల్మ్ క్లబ్కి సంబంధించినటువంటి విషయమై ఘర్షణ జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఫిల్మ్ క్లబ్కి సంబంధించినటువంటి ఆ పేరు మార్పు విషయంలో కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఆ సభ్యుల విషయం ఏదైతే ఉందో, సభ్యుల విషయంలో కూడా గతంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అయితే ఒక సమీక్ష తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సభ్యులకు సంబంధించినటువంటి అప్రూవల్ ఏదైతే ఉంటుందో, అప్రూవల్ విషయంలో ఆ పర్మనెంట్ అలాగే ఆ టెంపరవరీ అంతా కూడా 2 విభాగాలుగా విడిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దానిపై కొనసాగుతున్నటువంటి ఘర్షణ ఏదైతే ఉందో, ఆ ఘర్షణ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి లీజు గడువును రద్దు చేయాలంటూ కూడా విష్ణుకుమార్ రాజుతో పాటు ఎంపీ అలాగే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వీరంతా కలిసి గత కొద్ది రోజుల క్రితం అయితే వెళ్ళి జిల్లా కలెక్టర్కి అయితే ఆ వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఆ పత్రంలో దాదాపు 6 ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ లేదా ఎంపీకి సంబంధించినటువంటి సంతకాలు ఉండాల్సి ఉన్నప్పటికీ 5 ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి విషయం తన నియోజకవర్గానికి సంబంధించిందని, తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎలా వేలు పెడతారంటూ కూడా గంటా శ్రీనివాసరావు అయితే నిలదీసి అడిగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, విషయంలో తనకి ఎటువంటి ఇబ్బంది లేదని దీనిపైన పూర్తిగా వివరణ ఇస్తానంటూ కూడా విష్ణుకుమార్ రాజు చెప్పినప్పటికీ, అలాగే దీనికి సంబంధించినటువంటి అంశం అంతా కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దృష్టిలో ఉందంటూ చెప్పినప్పుడు కూడా దానిపైన కూడా గంటా శ్రీనివాసరావు అయితే మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో చాలా కూలంకుషంగా చర్చించుకోవాల్సినటువంటి విషయాలంటే ఈ విషయాలకు సంబంధించి పూర్తిగా కూలంకుషంగా తీర్చుకోకుండా ఒకరిపై ఒకరు కక్ష పెంచుకునేటటువంటి స్థాయికి వెళ్తున్నటువంటి ఆ రాజకీయం ప్రస్తుతం బయట కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అదునుగా కూడా కొంతమంది వైసీపీ నేతలు వీటిపైన అయితే బురద చెల్లేటటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ గంటా శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలకు కొద్దిసేపు కూడా హట్ అయినటువంటి ఆ విష్ణుకుమార్ రాజు వెంటనే తమాయించుకొని దానికి సంబంధించి పూర్తిగా కూడా ఏం జరగలేదంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి పార్టీలో జరుగుతున్నటువంటి కుమ్ములాటలు గత కొంతకాలంగా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, ముఖ్యంగా చూసుకుంటే మంత్రుల కేటాయింపు కానీ లేదా వివిధ శాఖలకు సంబంధించిన కేటాయింపు విషయంతో కూడా అప్పటి నుంచి ఒక్కొక్క విషయం కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో, ఈ ఘర్షణ నేపథ్యంలో ఇటు విష్ణుకుమార్ రాజుతో పాటు అటు ఏదైతే గంటా శ్రీనివాసరావు మధ్యన కూడా దాదాపు జరిగినటువంటి వారు పూర్తిగా ప్రజానికమంతా కూడా వీక్షించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ చూసుకుంటే చాలామంది కూడా కార్పొరేటర్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి, అలాగే స్థానిక ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా మీడియా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వెనుకంజ వేయకుండా గంటా శ్రీనివాసరావు అయితే గంటా
పదంగానే విష్ణుకుమార్ రాజుని పూర్తిగా కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు నా నియోజకవర్గంలో చేయి పెట్టేటటువంటి అధికారం మీకు ఎవరిచ్చారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ద్వారా అక్కడికి వెళ్ళాము, జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చామంటే అసలు ఆయన జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా ఉన్నారు కనీసం ఆయనకు తెలియదంటూ కూడా గంటా శ్రీనివాసరావు మరోమారు కూడా విష్ణుకుమార్ రాజుని అయితే ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణ ఏదైతే ఉందో దీన్ని అయితే ఉన్నత స్థాయికి అయితే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ ఇటీవల కాలంలో సాగుతున్నటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి తారతమ్యాలు కానీ లేదా వీటికి సంబంధించినటువంటి మధ్య విభేదాలు ఇవేమీ ఉండకూడదంటూ కూడా పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు మరికొంతమంది చెప్తున్నప్పటికీ ప్రస్తుతం కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఇటువంటి ఘర్షణలే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్ది రోజుల్లో ఏదైతే జరిగేటటువంటి ఫిల్మ్ నగర్ క్లబ్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అధ్యక్షులుగా సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో ఎవరు పోటీ చేస్తారనే విషయమే ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్గా మారేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి విషయం అయితే ఘర్షణకి చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ప్రజలంతా అయితే అనుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా ఇటు గంటా శ్రీనివాసరావు కానీ లేదా విష్ణుకుమార్ రాజు కానీ చాలా అన్యోన్యంగా చాలా స్నేహంగా ఉండేటటువంటి ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి విభేదాలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల జరిగినటువంటి ప్రైవేట్ ప్రోగ్రామే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పటికీ లేదు కొంతమంది ఒక ఎంపీకి సంబంధించినటువంటి అంశంలో ఇద్దరి మధ్య కూడా ఎటువంటి సఖ్యత లేదంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి పార్టీలో జరుగుతున్నటువంటి కుమ్ములాట్లు ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రతిపక్షాన్ని చేతికి ఆయుధం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని తక్షణమే పూర్తిగా తమాయించుకోవాలంటూ కూడా పార్టీ పెద్దలు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.